ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. స్వీయ రచన తెలుగు ధీర శతకమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి. ఒకడు మోసగించు నొక్కసారే నిన్ను, మోసగించబడకు మునుపటి వలె. అట్లు జరిగనేని అది నీదు దోషమే, తెలుసుకోరా మేటి తెలుగు ధీరా. అయ్యా, మేటైన తెలుగు ధీరుడా, గొప్ప తెలుగు మానవుడా, ఈ సమాజంలో ఏదో ఒక సందర్భంలో ఒకడు ఇంకొకరి నుంచి మోసగించబడడం అనేది సహజం. మోసపోతూ ఉండడం అనేది ఒక రకమైన తప్పిదమే. అంటే మోసగించేవాడి కన్నా మోసగించబడేవాడిదే పెద్ద దోషమని పెద్దల అభిప్రాయం. ఒకడు ఒక్కసారి మాత్రమే నిన్ను మోసగించగలడేమో కానీ పదే పదే వాడు మోసగించడానికి నీవు అవకాశం ఇవ్వకూడదు సుమా. మోసగించే వాడి నుంచి నీవు ఎప్పుడూ జాగరూకతతో మునుపటి వలె, అంతకుముందు ఏ విధంగా నీవు పరధ్యానంగానో లేదా ఏదో ఒక రకమైన ఒక అమాయకంగానో ఉండిపోవడం వల్ల వాడు నిన్ను మోసగించి దెబ్బ కొట్టి ఉంటాడు. ఆ రకమైన మోసగించే వాడికి మళ్ళీ నీవు అవకాశం ఇవ్వకుండా మునుపటి వలె మోసగించబడకుండా నీవు జాగ్రత్త పడాలి సుమా. అట్లా కాకుండా నువ్వు పదే పదే అట్లా గనక మోసగించబడుతూ పోతే అది నీ దోషమే కానీ మోసగించేవాడి దోషం కాదు. వాడు సాంఘికంగా ఏదో ఒక మోసగించేవాడు వాడు ఆర్థికంగా క్యాష్ చేసుకోవడానికి నిన్ను నీ యొక్క అమాయకత్వాన్ని వాడు క్యాష్ చేసుకొని నిన్ను మోసగిస్తూ వాడు ఒక రకంగా దెబ్బ కొడుతూనే ఉంటాడు. అలాంటి వాడి నుంచి చాకచక్యంగా చురుకుతనముతో సమయస్ఫూర్తితో మనం సమాజంలో మనుగడ సాగించేటప్పుడు చాలా కడు జాగ్రత్తతో వ్యవహరించాలి సుమా. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూలు. ధన్యవాదాలు.